ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఇదే మెగా డిఎస్సి చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ జనవరి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఫెయిల్ అయ్యారనేటువంటిది 2019లో ఈ ప్రభుత్వం బ్యాక్లాగ్స్ కానీ తర్వాత కానీ దాదాపు 14,000 పోస్టులు భర్తీ చేసింది, టీచర్స్ పోస్టులు. రెండోది ఈ రేషియో టీచర్స్ స్టూడెంట్స్ రేషియో చూస్తే ఇండియాలో బెస్ట్ మందే ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక వర్గం వాదన ఏంటంటే ఎక్కువ మందిని మనం రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా అవసరం లేకుండా రిక్రూట్ చేసుకున్నప్పటికీ కూడా భారంగా మారుతుందనే భావన కూడా ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటిది? అంటే ఇదంతా రేషనలైజ్ చేయాలి, కొంత సిస్టమేటిక్గా మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా గ్రూపింగ్ చేయాలండి. ఇప్పుడు జలశక్తి ఉంది, వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ, దాన్ని ఎట్లా అయితే ఇదివరకు వివిధ శాఖలుగా ఉన్నటిని ఒకటే కింద చేసి ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి చేశారో ఆ రకంగా కొంత చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కానీ లేకపోతే వర్క్ ఫోర్స్ ఎఫిషియన్సీ కానీ పెరుగుతుంది. వేరు వేరు డిపార్ట్మెంట్లో అంటే మీరు పార్టీ మారే క్రమంలో మూడు అంశాల వల్ల నేను మారాల్సి వచ్చింది అన్నారు. ఒకటి పోలవరం నుండి డైరెక్ట్గా మెట్ట ప్రాంతాలకు నీళ్లు అందించడం, రెండోది పరిహారం అందించడం, మల్లవల్ ఇండస్ట్రియల్ ఏరియాలో భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేయడం. ఈ మూడు చేశారా? కాదండి, పార్టీ మారటానికి వీటికి ఏం సంబంధం లేదు. నేను పార్టీ మారదామని అనుకోలేదు. ముఖ్యమంత్రి గారిని సహాయం అడిగిన మాట వాస్తవం. ఈ రామర్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నెడమానూరు ఏరియాల్లో సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా కాలువగొట్ల మీద ఇల్లు కట్టుకున్న ఇళ్లను పగలగొట్టొద్దని సహాయం అడిగిన మాట వాస్తవం. అంతే తప్పితే మల్లవల్లి వాటికి వీటికి ఏమీ ఇది కాదు. బట్ ట్రై చేసాము, అవ్వలా. దానికి జరిగిన పొరపాటు ఏంటంటే ఎప్పుడు కూడా ఆఫీసర్స్ ఉంటారు, బ్యూరోక్రాట్స్, వాళ్ళు ఫైల్ ఏం రాస్తారో మనకు తెలియదు. ఒక సదుద్దేశంతో మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ రైతులకే కాక భూమి లేని వాళ్ళకు కూడా ఒక 50,000 ఇస్తామని రేషన్ కార్డుకి, అట్లాగే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. కాకపోతే వీటన్నిటిని జీవోలో పెట్టల. అట్లాగే దావోజిగూడెం, అల్లాపురం ఈ ఎయిర్పోర్ట్ ఇష్యూలో కూడా రైతులకు అమరావతిలో 1,450 గజాలు ఇస్తాం, 1,200 గజాలు 250 గజాలు కమర్షియల్ స్పేస్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ జీవోలో R&R ప్యాకేజీ వీటి గురించి స్పెసిఫిక్గా లేదు. అదంతా కూడా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు భయపడి ఏమైనా చేస్తే మళ్ళీ మేము కేసులు అవుతాయేమో, మా మీద ఎవరైనా చేస్తారేమో, పాత గవర్నమెంట్ ఇలా చెప్పిందని నోటితో చెబితే అది కాగితం లేనప్పుడు మేము చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనడంతో బాగా డిలే అయింది. బట్ అట్ లాస్ట్ 99% పని అవజేసి ఉన్నాం. ఈసారి ప్రభుత్వంలో ఎవరు అంటే పార్టీ మారడానికి లావాదేవీలే కారణం అంటారా? నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎకరం పొలం కూడా లేదు. మా నాన్నగారి సమాధి తప్పితే మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. ఒక చిన్న అపార్ట్మెంట్ తప్పితే నేను ఏం వ్యాపారాలు చేసేవాడిని కాదు. నేనేం మైనింగ్ కానీ ఏం వ్యాపారాలు లేవు.